కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. అధికారంలోకి వస్తే సరే, అధికారంలోకి రాలేదు. ప్రత్యేక హోదా ప్రస్తావన ఇప్పుడు చేయకూడదు అనుకోండి. సో బడ్జెట్ ఎలా ఉంది? ఏపీకి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు ఎట్లా ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్? నరేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు టీడీపీ నాయకులు సాహెబ్ గారు, అలాగే బీజేపీ నాయకులు పెద్దలు యార్లగడ్డ రామ్ కుమార్ గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ఈరోజు ప్రధానంగా మన తెలుగుంటి కోడలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమెకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శుభాభివందనాలు తెలియజేస్తాం. అలాగే 11వ బడ్జెట్ లో బీజేపీ వచ్చి 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా స్వల్పకాలిక బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏపీ రీఆర్గనైజింగ్ యాక్ట్ సంబంధించి ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర విభజన చట్టంలో తెచ్చినటువంటి అంశాలకు సంబంధించి నిధులు కేటాయించడం పట్ల మేము నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సింది నరేష్ గారు. చెప్పండి సార్. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మోడీ గారితో కలిసి ప్రయాణించారు. తర్వాత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మోడీ గారితో సన్నిహితంగా ఉన్నారు. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి, ఎందుకంటే ఆమె పార్లమెంట్ లో ఆమె ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో కూడా పదే ఆంధ్రప్రదేశ్ గురించి, తర్వాత విశాఖ కారిడార్ గురించి, అమరావతి రాజధాని గురించి, అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయింపు గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా ఇన్సొంపుగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నందుకు రాష్ట్ర ప్రజలు కూడా ఆనందపడ్డారు. అయితే ఇక్కడ జనరల్గా ప్రతిసారి బడ్జెట్ పెట్టాక తెలుగు రాష్ట్రాలకు, లేకపోతే ఇంత ముందు అయితే ఏపీకి మరోసారి మొండి చేయని, తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ఏపీలకు మరోసారి మొండి చేయని, ఇట్లా వ్యాఖ్యానాలు వినిపించేవి. అవును అవును కానీ ఈసారి కొంచెం మీరు అంటున్నట్టుగా పరిస్థితి మారింది. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే ఈ రోజు బీజేపీకి జ్ఞానోదయం అయింది. పార్లమెంట్ లో వాళ్ళు బొటాబొటి మెజార్టీతో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఏం చేయాలో, వీళ్ళందరినీ మచ్చిక చేసుకోవాలంటే ఏం చేయాలన్నటువంటి పరిస్థితిలో పడిపోయి కంపల్సరీ బడ్జెట్ ఇట్ ఈస్ ఏ కంపల్సరీ బడ్జెట్. మీరు ఒక విషయం గమనించాలా, ఎవరైతే మోడీ నిలబట్టడానికి బీజేపీ ప్రభుత్వానికి ఊతకర్రలుగా నిలిచినటువంటి 2 రాష్ట్రాలు, అటు బీహారు ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ 2 ఊతకర్రలకి ఊతం ఇవ్వటం కోసం ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఇట్ ఈస్ క్లియర్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా ఎదిరించినటువంటి మోడీ, మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఈ రోజు అమాంతంగా ఏపీ మీద ప్రేమ ఎందుకు పొందుకొచ్చింది? ఇదే కారణం. ఈ ఊతమిస్తున్నటువంటి ఊతకర్రలకి మనం గనక బడ్జెట్ అలొకేషన్ చేయకపోతే వీళ్ళు ఊతకర్రలు తీసేస్తారు, మనం పడిపోతాం అనే ఒక భయం. ఆ భయమే ఈ రోజు ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఏపీకి అని చెప్పి, అలాగే బీహార్ అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఎలాగైతే మనకి నిధులు సంతోషించాలి, మనం దాన్ని స్వాగతించాం.
కానీ నేను చెప్తున్నా, ఇందాక రామ్ కుమార్ గారు మాట్లాడారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫోటోలు తీయించుకున్నాడు, తిరుపతి లడ్డిచ్చిపోయాడని చెప్పాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా నిధుల గురించి అడగలేదు, అందుకని మేము ఇవ్వలేదని చెప్పి చాలా సింపుల్ గా చెప్పాడు. ఒక విషయం గమనించాలి, ఈరోజు బీజేపీ నాయకులు కూడా, ఆ రోజు ప్రధాని మోడీ గారు స్వయంగా మన రాజధాని నిర్మాణానికి వచ్చి ఆయన ఒక గుప్పెడు మట్టి చారెడు నీళ్లు ఇచ్చి నేను కేంద్రం తలదన్నే రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పి ఆ రోజు మోడీ గారు మాట్లాడారు. అయిపోయింది ఆ ఘట్టం. తర్వాత మోడీ గారికి చంద్రబాబుకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, వీటన్నిటి మీద విభేదాలు వచ్చే ఆయన పక్కకు వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానుల పేరుతో రాజకీయాలు ఇప్పుడు ఈవేళ ఏమి ఇచ్చారు దాని మీద విషయం చెప్పండి. రాజకీయాలు మాట్లాడాలంటే నేను కంటిన్యూస్ గా రాజకీయాలు మాట్లాడగలను. ఈ రాష్ట్రంలో రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం చాలా కాదు కాదండి. సెంట్రల్ లో మా గురించి మాట్లాడుతున్నారు ఆయన. రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఒంటరిగా కొడితే సెంచరీ లేదు, అందరూ కలిపినా మా ఒంటరిగా మాకున్న స్కోర్ దరిదాపుల్లో ఆయన ఎక్కడ లేదు. ఇంకా ఇవాళ కామెంట్ చెప్తుంటే మేము ఇంకా ఏముంటదండి. ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు, ఒక్క నిమిషం, ఆయన పాయింట్ ఏదో చెప్పనివ్వండి. రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏం రాలేదు. రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం, సైదా గారు పాయింట్ చెప్పనివ్వండి. ఊరికే ఊకటప్పుడు రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం. చెప్పగలను. రామ్ కుమార్ గారు మీ టైం, మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఒక్కసారి ఆయన పాయింట్ చెప్పండి. అలా కాదండి, మనం బడ్జెట్ లో విషయాలు చెప్పానండి. రాజకీయాలు మాట్లాడే టైం అంటే దాని గురించి మాట్లాడతాం. మీ టాపిక్ ఏది తీసుకుంటే దాని గురించి స్పష్టంగా మాట్లాడతాను నరేష్ గారు. సైదా గారు ఒక్కసారి చెప్పండి, బడ్జెట్ అలొకేషన్స్ గురించి, లేదా అలొకేషన్స్ ఎలా ఉన్నాయి, అది అభివృద్ధికి ఎలా తోడ్పడతాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి. లెట్స్ టాక్ అబౌట్ నెంబర్స్ అండ్ ఫిగర్స్, ఫ్యాక్ట్స్. ఏమండి, ఫిగర్స్ కంటే కూడా వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు ఆడిపోయిన మీ ఫిగర్స్. నరేష్ గారు, నేనేం చెప్తున్నానంటే, మోడీ గారు ఈ 5 ఎందుకంటే 3 రాజధానుల పేరుతోటి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, మీరు చూశారు. 32,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులు, 29 గ్రామాల రైతులు, దాదాపు 30,000 మంది రైతులు 5 సంవత్సరాల పాటు ఎండనక వాననక రోడ్ల మీద తిరిగారే. ఏం ఆ రోజు కనపడలేదు మీకు రాజధాని? ఆ రోజు కనపడలేదా బీజేపీ నాయకులకి రైతుల ఇబ్బందులు? అమరావతి రాజధాని గురించి అప్పుడు మీకు తెలియలేదా? మీకు మీ ప్రధానమంత్రి హోదాలో మరి జగన్ చెప్తే ఆ రోజు ఎండ ఆయన ఆ మాట? ఎందుకు మీరు ఆ దత్తపుత్రుని ఆ రోజు పెంచి పోషించారు? ఎందుకు ఆ రోజు దత్తపుత్రుడికి అనుకూలంగా మీరు వ్యవహరించారు? అప్పుడు చెల్లి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, ఖాళీగా ఉన్న వారికి ఉపాధి కల్పిద్దామని. చెల్లి తెలంగాణలో పడుకుంది కదండి, ఆవిడకి ఉపాధి కల్పిద్దామని మేము 4 చూస్తా కూర్చున్నాం. ఇప్పుడు మీకు ఉపాధి వచ్చింది కదా మీ షర్మిలకి, అందుకని మేము అన్నయ్యని అలా వదిలేసాం. రామ్ కుమార్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు?